అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తూ మీరు అవకాశాల కోసం మళ్ళీ మన ఛానల్కి విచ్చేస్తున్న మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ బటన్తో పాటు నోటిఫికేషన్ బార్లోకి వెళ్ళి ఆ గంట సింబల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆల్ అనేది ప్రెస్ చేసుకున్నట్లయితే మాత్రమే ప్రతిరోజు మన వీడియోకి సంబంధించిన అప్డేట్ అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మన ఛానల్తో పాటు ఇంకొన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. సో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మిగిలిన ఛానల్స్ ఏంటంటే, వాళ్ళు ఎవ్రీ 1 అవర్కి, ఎవ్రీ 2 అవర్స్కి, ఎవ్రీ 3 అవర్స్కి, ఇంకా మాట్లాడాలంటే ఎవ్రీ 10 మినిట్స్కి కూడా వీడియోలు అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మనది పెట్టిన 10 నిమిషాలకే మార్నింగ్ 7 o'clockకి మనది వస్తుంది, కానీ 7:10కి ఎవరైనా పెట్టారనుకోండి, అప్పుడు మీకు మనది కనపడకుండా పోతుంది. అలా కాకుండా మీరు ఏం చేస్తారు అంటే, మన దాంట్లో నోటిఫికేషన్ బార్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఎక్కువ ఇదిగో ఈ వీడియో అనేది వచ్చేసింది అని మీకు పాపప్ చేసి చూపించడం జరుగుతుంది. సో అలాంటి ప్రయత్నం మీరు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక గుడ్ న్యూస్ ఏంటంటేనండి, నాకు డే బిఫోర్ ఎస్టర్డే నేను ఏదైతే పోస్ట్ చేశానో నిన్నగాక మొన్న, ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేశారండి. సార్ ఇలాగ నాకు ఇమ్మెన్స్ కాల్స్ వచ్చినాయి, సమ్వేర్ అబౌట్ 500 to 600 కాల్స్ వచ్చినాయి, అలాగే ప్రొఫైల్స్ వచ్చినాయి అని అడిగారు. అవునా అండి, ఏంటి అంటే, ఇలాగ మేమందరం రెస్పెక్ట్ సినిమా సబ్స్క్రైబర్లం అండి, సో యూట్యూబ్లో చూసాము మీ దాని గురించి కాల్ చేస్తున్నాము అని అన్నారు. అంటే అవునా అండి, ఆ లింక్ నాకు పెడతారా అని పాపం ఆయన లింక్ తీసుకొని ఆ తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారంట. సో నేను దానికి ఏం చెప్పాను అంటే, ఓకే సార్ మీరు హ్యాపీ కదా అంటే, చాలా హ్యాపీ సార్, నాకు ఎంతమంది వస్తారని నాకు తెలియలేదు అన్నారు. సో ఆ తర్వాత నేను ఆయనకి ఏం రిక్వెస్ట్ ప్లేస్ చేశానంటే, సార్ కుదిరితే మీకు పాసిబిలిటీ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ కింద రెస్పెక్ట్ సినిమా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్యాషనేట్గా ఎన్నో ఆల్మోస్ట్ 2 years నుండి నాతో పాటు ట్రావెల్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్క కాస్టింగ్ రిక్వైర్మెంట్కి కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు. కుదిరితే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అంటే, ఆయన నాతో చెప్పింది ఏంటంటే 200% మీ వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాను అనే టైప్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి ఒక అద్భుతాలని మన రెస్పెక్ట్ సినిమాలోనే జరుగుతాయి. కాబట్టి తప్పకుండా వీడియోలు నాశాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది వచ్చేసి శంకు క్రియేషన్స్ అంట, మూవీ కాస్టింగ్ కాల్. ఈరోజు వీళ్ళకి సంబంధించిన ఆడిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో డూ యూ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఏ మూవీ స్టార్? దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు మేక్ ఇట్ హ్యాపెన్. జాయిన్ అవర్ మూవీ కాస్టింగ్ కాల్ అండ్ షో అస్ యువర్ యాక్టింగ్ స్కిల్స్. ప్లీజ్ బ్రింగ్ 2 passport size ఫోటోగ్రాఫ్స్ అని సండే 22 సెప్టెంబర్ 2024 అంటే ఈరోజే. సో ఎక్కడ అడ్రస్ అంటే, తిరుపతిలో ఎయిర్ బైపాస్ రోడ్ అని ఉందంటండి, ఆపోజిట్ సోనో విజన్ అంట, ర్యామ్ మెడికల్ అకాడమీ ఉందంట, అక్కడే వెళ్ళ ఆఫీసు. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యతగా తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ లోకేష్ గారు అడిగారండి, సార్ నేను ఈ మంత్లో హైదరాబాద్ వచ్చి సెట్లో ఏ పనైనా చేయాలి అని ఉంది, ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తే మనీ తీసుకోకుండా పని చేయాలి అని ఉంది, ఇలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి సార్ అని అడగటం జరిగింది. ఇక్కడ లోకేష్, నేను చెప్పేది ఏంటి అంటే, సింపుల్ థింగ్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెట్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే సెట్లో ఏదో ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ 24 craftsలో మీకు ఏ క్రాఫ్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనే విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే మీ టైంని వేస్ట్ చేసుకునే రైట్ మీకు ఉంది, కానీ అదర్స్ టైంని వేస్ట్ చేసే రైట్ మీకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమెరా అసిస్టెంట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళి సెట్ బాయ్గా వెళ్ళారు. మీరు సెట్ బాయ్గా వచ్చి మీరు ఏం చేస్తున్నారంటే, ప్రతిరోజు కెమెరా అసిస్టెంట్ ఏం చేస్తున్నాడు అనే దగ్గర మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు మీరు సెట్ వర్క్ అనేది కరెక్ట్గా ఎప్పుడైతే చేయలేరు, ఆ డైరెక్టర్ అనే ఒక వ్యక్తి మిమ్మల్ని సెట్ వర్క్ పిలవటం మానేస్తారు. సో ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే టైప్లో ఉంటుంది. దాని బదులు మీకు ఏ క్రాఫ్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఆర్టిస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఒక రెస్పెక్టివ్ ఒక రెస్పెక్టివ్ క్రాఫ్ట్లోకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ నుండి మీరు ఆర్టిస్ట్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని గారు కావచ్చు, లేదంటే మంచు మోహన్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ ఇనీషియల్గా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. సో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత వాళ్ళకి నటన అనేది చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఎలా నటించాలి, డైలాగ్ డెలివరీ అనేది ఎలా ఉండాలి, డైలాగ్ డిక్షన్ అనేది ఎలా ఉండాలి అని ఎంతోమంది ఆర్టిస్టులకు నేర్పించుకుంటూ వీళ్ళకి అలవాటైన దాన్ని ఆ డైరెక్టర్లు ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సప్తగిరి గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. సో వీళ్ళు అలా చేసుకుంటూ ఏమైంది అంటే, వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. అంటే
హౌ టు బీ ఇన్ కెమెరా, ఒక కెమెరాలో మీరు ఎలాగ యాక్ట్ చేయాలి అనేది ఎంతోమందికి చెప్పడం వల్ల వీళ్ళకి వచ్చింది, వీళ్ళు యాక్ట్ చేయడానికి అలాగంటే ఓ పాసిబిలిటీస్ వచ్చినాయి. అలాగే మీరు ఏ క్రాఫ్ట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు అనేది మెయిన్గా తెలుసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఫుడ్ అకామిడేషన్ ఇస్తే ఏ పనైనా చేస్తాను అనటం మానేసేయండి. ఎందుకంటే మీకు ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి మీ చేత పని చేయించుకోవాలనే అంత ఇదిలో ఎవరు ఉండరు. ఇక్కడ మీరు ఒకరోజు పని చేసినందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అంటే మీకు పని ఉన్నా లేకపోయినా కానీ మీకు ముప్పొద్దులా పెట్టడం అనేది మీ పర్సెప్షన్. ఇప్పుడు నేనున్నాను, నాకు మీతోటి నెలలో 2 రోజులే పని ఉన్నప్పుడు మీకు 30 రోజులు మీకు ఎందుకు ఫీడింగ్ ఇవ్వాలి నేను అనేది నా క్యాలిక్యులేషన్ ఉంటుంది. సినిమాలో ఇలాంటి క్యాలిక్యులేషన్సే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ పర్టికులర్ పనికి వెళ్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిపార్ట్మెంట్ వర్క్కి వెళ్తాను, దానికి నాకు 500, 700, 1000 రూపాయలు ఆ రోజుకి పే చేస్తారు. సో పే చేసినప్పుడు ఆ 1000 రూపాయలని ఒక 5 రోజుల లేదంటే 7 రోజుల పేమెంట్ ఏదైతే ఉందో ఆ 7 రోజుల పేమెంట్ తీసుకెళ్ళి నేను హాస్టల్లో ఉంటాను. హాస్టల్లో నేను తినకపోయినా కానీ నేను ప్రతి నెల వాళ్ళకి ఇంత అని పే చేస్తుంటాను. లేదు ఒక 2 రోజుల పేమెంట్ తోటి నేను ఏదైనా రూమ్లో షేరింగ్కి వెళ్తాను. సో ఆ రూమ్లో షేరింగ్ ఉంటున్నాను, నేను ఫుడ్ అనేది లొకేషన్కి వెళ్ళినప్పుడు లొకేషన్లో తింటాను, లేనప్పుడు బయట ఎక్కడైనా తింటాను. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏవైతే మీకు ఉంటాయో అప్పుడు మాత్రం మీకు వర్కౌట్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు వచ్చేసి మీకు అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, మీకు అన్ని రకాల వసతులు ఇచ్చి మీకు చేత పని చేయించుకునే వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరు అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో నేను మళ్ళీ మీకు అర్థం అవడం కోసం ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఎవరికైనా ఒక మనిషి ఎన్ని రోజులు రిక్వైర్మెంట్ ఉంటాడు అనేది ఎవరూ చెప్పలేరు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మీకు ఫుడ్, రూమ్ ఇచ్చి పని ఇస్తారనే భ్రమల్లోని బయటకు వచ్చేసి జెన్యూన్గా మీరు వచ్చారు, మీరు ఏ క్రాఫ్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ క్రాఫ్ట్కి పనికి వెళ్ళారు. సో ఆ క్రాఫ్ట్కి సంబంధించిన ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా అసిస్టెంట్కి వెళ్దాం అనుకుంటున్నారు మీరు, కెమెరా అసిస్టెంట్కి వెళ్ళాలి అంటే వాళ్ళు నెలలో 25 రోజుల పని మీకు ఇస్తారు. సో 25 రోజులు పని ఇస్తారు కాబట్టి ఈ 25 రోజులు 30 రోజులు మీకు పని ఇస్తారు కాబట్టి వాళ్ళు మీకు ఫుడ్ అకామిడేషన్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అది కూడా నాకు తెలిసినంత వరకు టీవీ సీరియల్కి. సినిమాలకు అలాగుండవు. సినిమాలకు ఎలాగుంటుంది, బాబు నువ్వు వెళ్ళు, నువ్వు ఈ రూమ్లో నువ్వు ఉండు, నాకు షూటింగ్ ఉన్నప్పుడు పిలుస్తారా అని అంటారు. సో ఇవన్నీ మీరు కొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తే మీకు కొంచెం క్లారిటీగా కనెక్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి, శంకు క్రియేషన్స్ అంట. సో వీళ్ళకి మీరు ఇక్కడ ఏజ్ గ్రూప్ ఏమీ ఇవ్వలేదండి. ఏజ్ గ్రూప్ అయినా మీలో యాక్టింగ్ చేసే టాలెంట్ ఉన్నట్లయితే తప్పకుండా మీకు అవకాశం ఇస్తానంటున్నారు కాబట్టి తప్పకుండా వీళ్ళని మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300306193. ఐ రిపీట్ 6300306193. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.